Hello everyone, welcome to Level Up English with Ramani. Day 3 of 16 days spoken English course in తెలుగులో మనము నేర్చుకోబోతున్నాము ఈస్ యామ్ ఆర్ గురించి డీటెయిల్డ్గా. డీటెయిల్ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేశాను అంటే మన డైలీ కాన్వర్సేషన్స్లో ఈస్ యామ్ ఆర్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ఎలా మాట్లాడాలి, గ్రామర్ రూల్స్ ఏంటి, కాంట్రాక్షన్స్, పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. సో ప్లీజ్ టు వాచ్ టిల్ ది ఎండ్. ఈస్ యామ్ ఆర్ అంటే ఏంటి? వీటిని మనము టు బి వర్బ్స్ అని అంటాము. టు బి వర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము మనము ఈస్ యామ్ ఆర్. దీని సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి అంటే బేసిక్ సెంటెన్స్ అంటే ఏంటి, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పి ముందుగా మీరు నేర్చుకోవాలి. దీని గురించి నేను ప్రీవియస్ లెసన్లో నేర్పించాను. అక్కడ మెయిన్ వర్బ్స్, ఒకవేళ మెయిన్ వర్బ్స్ లేకపోతే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తూ మనము సెంటెన్సెస్ ఎలా మాట్లాడతాము ఇవన్నీ కూడా నేను బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్లో నేర్పించాను. సో ప్లీజ్ డు వాచ్ దట్ video and I will provide that link in the description box. And make a note that in today's lesson we are not going to use any action words or main verbs. మనము ఈ రోజు లెసన్ లో మెయిన్ వర్బ్స్ లేదా యాక్షన్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం లేదు. ఈస్ యామ్ ఆర్ ఇది మనము ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాము? ఏదైనా కలిగి ఉండుట, ఆమె అమ్మాయి, అతను అబ్బాయి. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో ఏమైనా యాక్షన్ అవుతుందా? అవ్వడం లేదు. ఇది పెన్, ఇక్కడ యాక్షన్ అవ్వడం లేదు. సో ఏదైనా కలిగి ఉండుట అని ప్రెజెంట్ టెన్స్ లో మనం చెప్పడానికి ఈస్ యామ్ ఆర్ తోటి మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. ఇప్పుడు ఈస్, యామ్, ఆర్ ఇవి మనము ఏ సబ్జెక్ట్స్ తోటి వాడతాము. అయితే సబ్జెక్ట్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఈ 7 సబ్జెక్ట్స్ కూడా నేను డీటెయిల్డ్గా నేర్పించాను కదా. సో ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. ఐ, హీ, షీ, ఇట్, యూ, వి, దే నేను ఇక్కడ డివైడ్ చేశాను సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్గా. ఓకే, ఐ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై యామ్. ఐ యామ్ నేను, ఐ యామ్. ఈస్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వాడతాము? ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్స్ అయితే, సింగులర్ అంటే ఒకటే వస్తువు, ఒకటే మనిషి ఉన్నప్పుడు సింగులర్ సబ్జెక్ట్ అంటాము. హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్. హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్. ఇప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు వాడతాము? ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ప్లూరల్. ప్లూరల్ అంటే ఒక వస్తువు లేదా ఒక మనిషి వీటికంటే ఎక్కువగా ఉంటే, అంటే మోర్ దెన్ 1 ఉంటే దాన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. యు ఆర్, వి ఆర్, దే ఆర్. రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ యామ్, హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్. యు ఆర్, వి ఆర్, దే ఆర్. ఇక్కడి వరకు మనకి సగం సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. సబ్జెక్ట్ ప్లస్ ఈస్ లేదా యామ్ లేదా ఆర్. దీని తర్వాత మనకేమొస్తుంది? నౌన్. నౌన్ అంటే పేర్లు, ఏవైనా పేర్లు. ఐ యామ్ రమణి, హీ ఈస్ రామ్, షీ ఈస్ గీత, ఇట్ ఈస్ అ పెన్, దే ఆర్ సీత అండ్ గీత. సో వీటిని మనము నౌన్స్ అంటాము, పేర్లు. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ నౌన్. నౌన్ ని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని అడ్జెక్టివ్ అంటాము. ఇప్పుడు ఇట్ ఈస్ అ రెడ్ పెన్. ఇది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కదా, రెడ్ అనేది. సో రెడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఐ యామ్ అ బ్యూటిఫుల్ గర్ల్. గర్ల్ అనేది ఒక నౌన్, బ్యూటిఫుల్ అనేది ఒక వర్డ్ విచ్ ఇస్ డిస్క్రైబింగ్ నౌన్. సో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. సో వీటి తర్వాత మనము
అడ్జెక్టివ్స్. ప్రొఫెషన్ అంటే ఎవరైతే ఒక పని చేస్తున్నారో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? టీచర్, డాక్టర్, అడ్వకేట్, స్వీపర్, క్లీనర్, డ్రైవర్, ఏదైతే వాళ్ళ ప్రొఫెషన్ ఉంటుందో అది. లేదా జెండర్, మేల్, ఫీమేల్, బాయ్, గర్ల్, అదే చైల్డ్ అంటాము బేబీస్ని, ఎందుకంటే వాళ్ళ జెండర్ మనకి తెలీదు. సో చైల్డ్, ఇవన్నీ కూడా జెండర్. ఏజ్, వయస్సు, 25 years old, 3 years. నెక్స్ట్ వచ్చి రిలేషన్, మదర్, ఫాదర్, డాటర్, ఫ్రెండ్స్, గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, తాత, అంకల్స్, ఆంట్స్. సో ఇవన్నీ కూడా రిలేషన్స్. వెదర్, వాతావరణం ఎలా ఉంది? ఇప్పుడు ఈరోజు వెదర్ ఎలా ఉంది? ఎండగా ఉంది, సన్నీ, క్లౌడీ, విండీ, ఇవన్నీ కూడా వెదర్. ఎమోషన్స్ అంటే నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, సాడ్, అప్సెట్, ఇవన్నీ కూడా మన ఎమోషన్స్. సో మనకి ఈ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ సగం అయితే వచ్చేసింది కదా. ఐ యామ్, హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్, యు ఆర్, వి ఆర్, దే ఆర్. దీని తర్వాత ఇవన్నిట్లలో ఏదో ఒకటి వాడతాం. ఈ సెంటెన్సెస్లో మనకి యాక్షన్ వర్డ్ అనేది లేదు. సో నేను ప్రీవియస్ లెసన్లో చెప్పాను కదా, హీ ఈస్ అ డాక్టర్. మీకు రిటర్న్ ఎగ్జామ్లో వస్తుంది. ఐడెంటిఫై ద వర్బ్. ఒకవేళ మనకి మెయిన్ వర్బ్ అనేది లేకపోతే హెల్పింగ్ వర్బ్నే మనము వర్బ్ లాగా తీసుకుంటాము. సో ఈస్ అనేది ఇక్కడ మనకి మెయిన్ వర్బ్. ఓకే, నౌ లెట్ us కమ్ టు ద సెంటెన్సెస్. ఐ యామ్, నేమ్ అన్నా కదా. ఐ యామ్ రామ్, నేను రామ్ని. సెంటెన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఐ యామ్ రామ్, హీ ఈస్, ఇక్కడ ఒక పేరు చెప్దామా. హీ ఈస్ పార్థ్. హీ ఈస్ పార్థ్. ఇక్కడ మనకి హీ అనేది అబ్బాయి, షీ అనేది అమ్మాయి, దీన్ని బట్టి మనం పేర్లు చెప్తాం కదా. హీ ఈస్ పార్థ్, షీ ఈస్ గీత, ఆమె గీత. ఇట్ ఈస్ ఫాక్స్, ఆ ఫాక్స్. ఇక్కడ మనము ఆర్టికల్స్ అనేది వాడతాము. ఇట్ ఈస్ అ ఫాక్స్, అది ఒక ఫాక్స్, నక్క. నెక్స్ట్ యు ఆర్, యు ఆర్ సీత, యు ఆర్ రామ్, నువ్వు రామ్, నువ్వు సీత. ఎవరైనా మనకి సడన్ గా కలిస్తే కనుక మనం అంటాం కదా యు ఆర్ అని చెప్పి. సో నౌన్స్, దే ఆర్ రామ్ అండ్ లక్ష్మణ్, వాళ్ళు రామ్ అండ్ లక్ష్మణ్. సో ఇక్కడ మనకి దీని తర్వాత నౌన్ అనేది వాడాము. ఇప్పుడు వచ్చి ఇది మనకి జెండర్స్. ఐ ఆమ్ అ గర్ల్, ఐ ఆమ్ అ బాయ్, ఒకవేళ అబ్బాయి అయితే. హీ ఈస్ అ బాయ్, షీ ఈస్ అ గర్ల్, ఇట్ ఈస్ అ డాగ్, యు ఆర్ అ గర్ల్, నువ్వు ఒక అమ్మాయివి. వి ఆర్, ఇక్కడ ఆర్ అనేది ప్లూరల్ వచ్చింది కదా. వి అండ్ దే, వీటికి ప్లూరల్ ఫార్మ్స్ లో మాట్లాడతాము. సో యు ఆర్ స్టూడెంట్స్, మీరు స్టూడెంట్స్. వి ఆర్ స్టూడెంట్స్, మేము లేదా మనము స్టూడెంట్స్. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్. ఇక్కడ మీరు అనుకోవచ్చు కదా యు అనేది ఏంటి, ప్లూరల్లా సింగులరా? యు అనేది సింగులర్, బట్ వి యూస్ యు యాజ్ అ ప్లూరల్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ సబ్జెక్ట్. దే ఆర్ డాక్టర్స్, ఇక్కడ మనము ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు 1 by 1 చూద్దాము. ఐ యామ్ రామ్, ఐ యామ్ అ బాయ్, ఐ యామ్ అ స్టూడెంట్. ఇక్కడ ప్రొఫెషన్ వచ్చింది. ఐ యామ్ అ డాక్టర్, ఐ యామ్ అ ప్రిన్సిపల్, నేను ఒక ప్రిన్సిపల్ని. ఐ యామ్ అ టెక్నీషియన్, నేను ఒక టెక్నీషియన్ని. ఇప్పుడు ఇది ప్రొఫెషన్ ఇది. ఓకే, హీ ఈజ్ అ డాక్టర్, అతను ఒక డాక్టర్. షీ ఈజ్ అ ప్రిన్సిపల్, ఆమె ఒక ప్రిన్సిపల్. ఇట్ ఈజ్ అ డాగ్. ఇట్ అనేది మనం ఎప్పుడు ఓన్లీ థింగ్స్ లేదా అనిమల్స్కి. యు ఆర్
ఆ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్వి. యు అనేది నువ్వు లేదా మీరు. నువ్వు అన్నప్పుడు మనము సింగులర్ సబ్జెక్ట్ లాగా వాడతాము. మీరు అన్నప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ లాగా వాడతాము. మీరందరూ అంటాం కదా, అలాగా. యు ఆర్ స్టూడెంట్స్, యు ఆర్ డాక్టర్స్, వి ఆర్ ప్రిన్సిపల్స్, వి ఆర్ డ్రైవర్స్, వి ఆర్ వ్లాగర్స్, దే ఆర్ టీమ్ మేకర్స్, వాళ్ళు టీమ్ మేకర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జెండర్. జెండర్ అయిపోయింది కదా, గర్ల్ బాయ్ ఇవన్నిటిని కూడా జెండర్ అంటాము. ఏజ్, ఐఎమ్ 25 years old, నేను 25 years old. హీ ఈజ్ 15 years, అతను 15 years. ఆ ఏజ్ ఏదైతే అది. ఇక్కడ మీరు చిన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, అది ఎలాగా అనేది నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చి రిలేషన్, వాళ్ళు నాకేమవుతారు? ఐ యామ్ హర్ మదర్, నేను ఆమె యొక్క మమ్మీని, అమ్మని. హీ ఈస్ అ బ్రదర్, అతను ఒక అన్న. హీ ఈజ్ మై బ్రదర్, అతను నా అన్న. హీ ఈజ్ మై అంకుల్, అతను మా అంకుల్. షీ ఈజ్ మై మదర్, ఆమె మా మమ్మీ. షీ ఈజ్ మై గ్రాండ్ మదర్, ఆమె మా నాయనమ్మ లేదా అమ్మ. షీ ఈజ్ మై ఆంట్, ఆమె మా పిన్ని లేదా అత్త. యు ఆర్ మై గ్రాండ్ మదర్, నువ్వు మా నాయనమ్మవి లేదా అమ్మమ్మ. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్వి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. వి ఆర్ గ్రాండ్ పేరెంట్స్, మేము అమ్మమ్మ తాత లేదా నాయనమ్మ తాత. దే ఆర్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్. దే ఆర్ పేరెంట్స్, వాళ్ళు అమ్మ నాన్న. దే ఆర్ టీచర్స్, వాళ్ళు టీచర్స్. దే ఆర్ మై టీచర్స్, వాళ్ళు నా టీచర్స్. దే ఆర్ అవర్ టీచర్స్, వాళ్ళు మా టీచర్స్. దే ఆర్ మై క్లాస్మేట్స్, వాళ్ళు నా క్లాస్మేట్స్. యూ ఆల్ ఆర్ మై ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్, మీరందరు నా ఫాలోవర్స్ లేదా సబ్స్క్రైబర్స్. సో దిస్ ఈస్ హౌ వి యూస్ రిలేషన్. నెక్స్ట్ వచ్చి వెదర్. వెదర్ అంటే వాతావరణం. అయితే ఇట్ తోటే మాట్లాడతాం కదా. ఇట్ ఈస్ క్లౌడీ, కొంచెం మబ్బుగా ఉంది. ఇట్ ఈస్ విండీ, గాలి వస్తుంటుంది కదా అప్పుడు. ఇట్ ఈస్ రెయినీ, ఇట్ ఈస్ కోల్డ్, చల్లగా ఉంది. ఇట్ ఈస్ హాట్, వేడిగా ఉంది. ఇట్స్ టూ హాట్, ఇది చాలా వేడిగా ఉంది. ఇట్ ఈస్ మడ్డీ, ఇది మడ్డీగా ఉంది, అంటే మట్టి మట్టిగా ఉంటుంది కదా, మడ్డీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ సాడ్, నేను బాధగా ఉన్నాను. ఐఎమ్ అప్సెట్, నేను అప్సెట్గా ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ స్ట్రెస్డ్, నేను స్ట్రెస్డ్గా ఉన్నాను. ఐఎమ్ నర్వస్, ఎగ్జామ్ ఉంటే మనం నర్వస్గా ఫీల్ అవుతాం కదా, ఐఎమ్ నర్వస్. సేమ్ వే హీ ఈస్ హ్యాపీ, హీ ఈస్ సాడ్, హీ ఈస్ అప్సెట్. యు ఆర్ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉన్నావు. వి ఆర్ సాడ్, మేము బాధగా ఉన్నాము. వి ఆర్ స్ట్రెస్డ్, మేము స్ట్రెస్లో ఉన్నాము. వి ఆర్ అప్సెట్, మేము అప్సెట్గా ఉన్నాము. ఓకే, ఎమోషన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్స్ నేను మళ్ళీ రాశాను. ఇట్ ఈస్ అ బిగ్ బాల్, అది ఒక పెద్ద బాల్. ఇక్కడ అడ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇక్కడ రాశాను. బాల్ అనేది నౌన్, నేమ్ ఆఫ్ అ థింగ్. ద వర్డ్ బిగ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ బాల్, అందుకని బిగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇట్ ఈస్ అ బిగ్ బాల్, ఇది ఒక పెద్ద బాల్. ఇట్ ఈస్ అ బిగ్ హౌస్, ఇది ఒక పెద్ద హౌస్. ఇట్ ఈస్ స్మాల్ యానిమల్, అది చిన్ని యానిమల్. అదే ప్లూరల్ అయితే దే ఆర్ బిగ్ బాల్స్, అవి పెద్ద బాల్స్. దే ఆర్ బిగ్ హౌజెస్, అవి పెద్ద హౌజెస్. దే ఆర్ లాంగ్ టవర్స్, అవి పొడవైన లేదా టాల్ టవర్స్, పొడవైన టవర్స్ అంటాము. ఓకే, దిస్ ఈస్ హౌ వి యూస్ ఈస్ అండ్ ఆర్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్. అయితే మీకు బేసిక్ సెంటెన్స్ నేను చెప్తానని చెప్పాను కదా. బిఫోర్ దట్ ఫస్ట్ ఇది మన సెంటెన్స్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్.
ఐ, హీ, షీ, ఇట్, యు, వి, దే ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. దీని తర్వాత ఈస్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ జెండర్ ఆర్ ఏజ్ ఆర్ రిలేషన్ ఆర్ వెదర్ ఆర్ ఎమోషన్స్. ఇక్కడ చిన్ని సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా నేను చెప్తాను. ఐ యామ్, మనము సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో కూడా ఇది మాట్లాడవచ్చు. చిన్న సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే ఐ డజంట్ మీన్, ఐ డోంట్ మీన్. ఐ డజంట్ అంటే మనము మళ్ళీ ఇక్కడ గ్రామటికల్ ఎర్రర్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మీకు తర్వాత డస్ అండ్ డూలో వస్తుంది. నేను ఏం చెప్తున్నాను, ఓకే సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఇది మనం మాట్లాడాము. జస్ట్ మీరెవరు అన్నప్పుడు యా ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఇది అని చెప్తాం కదా. అప్పుడు ఐ యామ్ రామ్, I am a boy, I am 6 years old. మన ప్రొఫెషన్ ఏంటి? I am a student. ఇప్పుడు నా గురించి నేను చెప్పినట్టు అయిపోయింది కదా. She is Ramani, she is a girl, she is a teacher, she is a video creator, she is a mother of Pranita, she is a wife, she is an English teacher. ఓకే, సో ఈ రకంగా మనము ఇవి యూజ్ చేస్తూ చిన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక 4-5 సెంటెన్సెస్ అయిపోయింది. షీ ఈజ్ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్. యు ఆర్ శ్యామ్, యు ఆర్ ఎ బాయ్, యు ఆర్ అ డాక్టర్, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి, యు ఆర్ అ గుడ్ బాయ్, నువ్వు చాలా మంచి అబ్బాయివి, యు ఆర్ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉన్నావు, యు ఆర్ ఓవర్వెల్మ్డ్. ఓకే, ఓవర్వెల్మ్ అంటే చాలా సంతోషం కంటే ఎక్కువ. సో ఈ రకంగా మీరు చిన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. నౌ యూ ట్రై టు మేక్అవుట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇలాగే చిన్ని సెంటెన్సెస్ మీరు ప్రిపేర్ చేయండి. ఇప్పుడు కాంట్రాక్షన్స్ అని చెప్పాను కదా. కాంట్రాక్షన్స్ అంటే మనము ఇప్పుడు ఐ యామ్ ఇలా అన్నాం కదా, దీని బదులు జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో మనము నేటివ్ స్పీకర్స్ ఎలా యూజ్ చేస్తారంటే ఐ యామ్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ బదులు కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్ దీన్ని వాడతారు. అది ఎలాగా, ఐ యామ్ ఈ రెండింటిని కలిపి ఐమ్, ఐమ్ ఐ తర్వాత అపోస్ట్రఫీ ఎం, ఐమ్, ఐమ్ రామ్, ఐమ్ అ బాయ్, ఐమ్ రమణి, ఐమ్ సీత. అయితే ఇది రాంగ్గా అంటే 100% రాంగ్ కాదు, రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో జనరల్గా కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. హీ ఈజ్ కాంట్రాక్షన్ ఫామ్ వచ్చి హీ అనేది సేమ్ ఉంటుంది, పైన అపోస్ట్రఫీ తర్వాత ఎస్, ఐ వెళ్ళిపోతుంది. హీస్, హీస్, హీస్ పార్క్, హీస్ అ చైల్డ్, హీస్ 15 years old, హీస్ అ డ్రైవర్, హీస్ అ గుడ్ బాయ్. ఓకే, నెక్స్ట్ షీ ఈస్ ఈ రెండింటిని కాంట్రాక్షన్ ఫామ్ వచ్చి ఎస్హెచ్ఈ పైన అపోస్ట్రఫీ ఎస్, షీస్, షీస్, షీస్ గీత, షీస్ 15 years old, షీస్ అ స్టూడెంట్, షీస్ అప్సెట్. నా ప్రొనౌన్సియేషన్ వినండి మీరు. ఇట్ ఈస్ దీని కాంట్రాక్షన్ ఫామ్ వచ్చి ఐటి పైన అపోస్ట్రఫీ ఎస్, ఇట్స్, ఇట్స్, ఇట్స్ అ డాగ్, ఇట్స్ మై పెట్, ఇట్స్ అ గుడ్ డాగ్. నెక్స్ట్ వచ్చి యు ఆర్ దీని కాంట్రాక్షన్ వచ్చి వైఓయు అపోస్ట్రఫీ ఆర్, యువర్,
your students, your my grandparents, your technicians, your happy. నెక్స్ట్ వచ్చి వీఆర్ కాంట్రాక్షన్ వచ్చి వి అపాస్ట్రఫీ ఆర్, వర్ అంటాము లేదా విఆర్ గర్ల్స్, విఆర్ స్టూడెంట్స్, విఆర్ గ్రాండ్ పేరెంట్స్, విఆర్ హ్యాపీ. నెక్స్ట్ వచ్చి దే ఆర్, దేర్, THEY అపాస్ట్రఫీ ఆర్, దేర్ డాక్టర్స్, దేర్ మై పేరెంట్స్, దేర్ అప్సెట్, దేర్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ విన్నారు కదా, ఐమ్, హీస్, షీస్, ఇట్స్, యువర్, వియర్, దేర్. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్నిటిని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాం. ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అందుకని పాజిటివ్ సెంటెన్సెస్ అంటాము. మన డైలీ కాన్వర్సేషన్స్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము. ఇప్పుడు నేను తింటాను, నేను తినను, నేను తింటానా, ఇక్కడ ఒక దాంట్లో తింటాను అని చెప్పాను, పాజిటివ్ స్టేట్మెంట్. నేను తినను అని చెప్పాను అంటే నెగిటివ్ స్టేట్మెంట్. నేను తింటానా ప్రశ్న అడిగాను కదా, వీటినే మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము. ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ అన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న సెంటెన్సెస్ లేదా పాజిటివ్గా మనం మాట్లాడుతున్నాము, అందుకని వీటిని పాజిటివ్ సెంటెన్స్ అంటాము. సెకండ్ వచ్చి నెగిటివ్ సెంటెన్స్. ఏదైతే అతను డాక్టర్ కాదు, అతను నా తమ్ముడు కాదు, నేను రమణిని కాదు, కాదు కాదు అంటాం కదా, కాదు అనే వర్డ్ వచ్చిందంటే దానిని నెగిటివ్ సెంటెన్స్ అంటాము. ఇక్కడ చాలా సింపుల్. ఏంటి అంటే ఇక్కడ రాస్తాను, ఈస్, యామ్, ఆర్ తర్వాత NOT నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తాము అంతే. ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్ వచ్చింది కదా, దీన్నే కొంచెం అడ్జస్ట్ చేసేస్తున్నాను, నాట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ యామ్ నాట్ అ గర్ల్, నేను అమ్మాయిని కాదు. ఐఎమ్ నాట్ అ చైల్డ్, నేను పాపని కాదు లేదా బాబుని కాదు. ఐఎమ్ నాట్ 25 years ఓల్డ్, నాకు 25 ఏళ్ళు లేవు. ఐఎమ్ నాట్ అ డాక్టర్, నేను డాక్టర్ని కాదు. ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా లేను. నెక్స్ట్ వచ్చి హీ ఈస్ నాట్ అ బాయ్, అతను అబ్బాయి కాదు. హీ ఈజ్ నాట్ అ గర్ల్, అతను అమ్మాయి కాదు. హీ ఈజ్ నాట్ 10 years ఓల్డ్, అతనికి 10 ఏళ్ళు లేవు. హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు కాదు. హీ ఈజ్ నాట్ అ స్టూడెంట్, అతను స్టూడెంట్ కాదు. హీ ఈజ్ నాట్ మై బ్రదర్, అతను నా తమ్ముడు కాదు. మనం కోపం వచ్చినప్పుడల్లా నువ్వు నా అన్నవి కాదు, నువ్వు నా తమ్ముడు కాదని చెప్తాం కదా, అప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి షీ ఈజ్ నాట్ మై సిస్టర్, ఆమె నా చెల్లి కాదు. షీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ఆమె నా స్నేహితురాలు కాదు. షీ ఈజ్ నాట్ మై మదర్, ఆమె మా అమ్మ కాదు. షీ ఈజ్ నాట్ మై టీచర్, ఆమె నా టీచర్ కాదు. షీ ఈజ్ నాట్ ఎ గర్ల్, ఆమె అమ్మాయి కాదు. షీ ఈజ్ నాట్ ఎ డాక్టర్, ఆమె డాక్టర్ కాదు. నెక్స్ట్ వచ్చి యు ఆర్ నాట్ అ గుడ్ బాయ్, నువ్వు మంచి అబ్బాయివి కాదు. యు ఆర్ నాట్ మై ఫాదర్, నువ్వు మా నాన్నవి కాదు. యు ఆర్ నాట్ అ గుడ్ బాయ్, నువ్వు మంచి అబ్బాయివి కాదు. యు ఆర్ నాట్ అప్సెట్, నువ్వు అప్సెట్లో లేవు. యు ఆర్ నాట్ ప్రిన్సిపల్, నువ్వు ప్రిన్సిపల్వి కాదు. ఇప్పుడు ఇట్ వచ్చేంటి, ఇట్ ఈజ్ నాట్ క్లౌడీ, ఇప్పుడు క్లౌడీగా లేదు. ఇట్ ఈజ్ నాట్ రెయినీ, ఇప్పుడు వర్షంగా లేదు. ఇట్ ఈజ్ నాట్ విండీ, పెద్దగా వర్షం అనేది ఏమీ లేదు. లేదా విండీ అంటే గాలి లేదు అలాగా. నెక్స్ట్ వచ్చి వీఆర్ నాట్ స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్ కాదు. వీఆర్ నాట్ హ్యాపీ, మేము సంతోషంగా లేము. వీఆర్ నాట్ సాడ్, మేము బాధగా లేము. వీఆర్ నాట్ గ్రాండ్ పేరెంట్స్, వీఆర్ నాట్ దేర్ అంకల్స్, మేము వాళ్ళ అంకల్స్ అంటే బాబాయ్లం కాదు. వీఆర్ నాట్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ కాదు. సో ఈ రకంగా మనము ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు దీన్నే మనము నెగిటివ్లో ఎట్లా మాట్లాడతాము, ఐఎమ్ నాట్ రామ్, నేను రామ్ని కాదు. ఐఎమ్ నాట్ అ బాయ్, నేను అబ్బాయిని కాదు. ఐఎమ్ నాట్ 6 years ఓల్డ్, నాకు 6 ఏళ్ళు లేవు.
ఐఎమ్ నాట్ అ స్టూడెంట్, నేను స్టూడెంట్ని కాదు. ఐఎమ్ నాట్ స్ట్రెస్డ్, నేను స్ట్రెస్లో లేను. లేదు కాదు అన్నాం కదా, వీటిని మనము నెగటివ్ సెంటెన్స్ అంటాము. నెగటివ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాగేటివ్ అంటే ప్రశ్న అడుగుతాము, క్వశ్చన్స్ అడుగుతాము. అప్పుడు ఇదేమీ లేదు, మనకి ఇవి ఉన్నాయి కదా, ఈస్, యామ్, ఆర్, వీటిని సబ్జెక్ట్ని ఎక్స్చేంజ్ అవుతాయి, ప్లేసెస్ స్వాప్ అవుతాయి అంతే. అది ఎలాగా, ఇప్పుడు ఇవి స్వాప్ అవుతాయి అంతే. ఫస్ట్ ఈస్, యామ్ క్యాపిటల్లో రాస్తాను, ఎందుకంటే సెంటెన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్. ఆర్, ఇవి మన హెల్పింగ్ వర్బ్స్ కదా, రిమెంబర్ దిస్. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ అవుతాయి. సబ్జెక్టుతో స్టార్ట్ అవుతే గనక వాటిని పాజిటివ్ సెంటెన్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతే వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఈస్, హీ, షీ, ఇట్. ఈస్ హీ, ఈస్ షీ, ఈస్ ఇట్. యామ్ ఐ, ఆర్ వి, ఆర్ దే, ఆర్ యు. Okay, I repeat, is he, is she, is it. Am I, are we, are they, are you. దీని తర్వాత మళ్ళీ ఇవన్నీ సేమ్ ఉంటాయి అంతే. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది ఐ, యు, వి, దే, హీ, షీట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్. ఇది మన బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చరింగ్, పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనం ప్రశ్న అడుగుతున్నాం కదా, సబ్జెక్టును ఈ ఈజ్, యామ్, ఆర్, ఈ రెండు వాటి ప్లేసెస్ చేంజ్ అయిపోయినాయి. సెంటెన్స్ మనకి ఈజ్, యామ్, ఆర్తో స్టార్ట్ అయింది అండ్ సబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చేసాయి. మిగతాదంతా సేమ్. ఈజ్ హీ అ బాయ్, అతను అబ్బాయా. అండ్ సెంటెన్స్ ఇదేంటి, ఇది ఇంటరాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్. పంక్చుయేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ హీ యువర్ ఫ్రెండ్, అతను నీ స్నేహితుడా. ఈజ్ షీ అ గర్ల్, ఆమె అమ్మాయా. ఈజ్ షీ అ స్టూడెంట్, ఆమె స్టూడెంటా. ఈజ్ షీ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉందా. ఈజ్ షీ యువర్ గ్రాండ్ మదర్, ఆమె మీ అమ్మమ్మనా. నెక్స్ట్ వచ్చి వి. ఆర్ వి ఫ్రెండ్స్, మనము స్నేహితులమా. ఆర్ వి స్టూడెంట్స్, మనము స్టూడెంట్సా. ఆర్ వి అప్సెట్, మనము అప్సెట్లో ఉన్నామా. ఆర్ వి హర్ గ్రాండ్ పేరెంట్స్, మనము వాళ్ళ గ్రాండ్ పేరెంట్సా, ఆమె గ్రాండ్ పేరెంట్సా. నెక్స్ట్ వచ్చి ఇట్. ఈజ్ ఇట్ యువర్ పెట్, అది నీ పెంపుడు జంతువా. ఈజ్ ఇట్ అ డాగ్, అది కుక్కనా. ఈజ్ ఇట్ వైట్ కలర్, అది తెల్ల రంగులో ఉందా. సో ఈ రకంగా మనము ప్రశ్నలు అడుగుతాము. ఇప్పుడు దీన్నే మనము చేంజ్ చేయొచ్చు. ఎలాగా, యామ్ ఐ రమణి, యామ్ ఐ రామ్ క్వశ్చన్ మార్క్. యామ్ ఐ అ బాయ్, నేను అబ్బాయినా. దీన్నే మారుస్తున్నా అంటే యామ్ ఐ 6 years old, నాకు 6 ఏళ్ల వయసు ఉందా. యామ్ ఐ అ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ నా క్వశ్చన్ మార్క్. యామ్ ఐ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. సో ఈరోజు మీ వర్క్ ఏంటి అంటే సేమ్ ఇలాగనే పాజిటివ్ సెంటెన్స్లో, నెగిటివ్ సెంటెన్స్లో అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో 3 సెంటెన్సెస్లో రాయాలి. సో ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము, ఈజ్, యామ్, ఆర్ యూసేజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, ఈజ్, యామ్, ఆర్ సెంటెన్స్ స్ట్రక్చర్, కాంట్రాక్షన్ ఫార్మ్, పాజిటివ్ సెంటెన్స్, negative sentence and interrogative sentence. So this is about today's lesson. I hope my videos would be helping to you. Keep watching and see you in the next lesson. Signing off for today, it's me Ramani Eramili. Bye bye.